Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, ఇప్పుడు మీరు తెలుగు వర్ణమాల written and edited by D.H. Ramu, cell number 9390495239. విద్యార్థులు లాస్ట్ భాగంలో పేజ్ నెంబర్ 24 వరకు అక్షరాలను ఎలా కనుక్కోవాలి, ఏ అక్షరాన్ని ఎలా చదవాలి అనేటువంటి విషయాలను చూశారు లాస్ట్ పార్ట్ లో. అంటే పేజ్ నెంబర్ 23 ను అలాగే 24 పూర్తిగా మనం అక్షరాలను దీన్ని ఏమంటారు అని నేర్చుకుంటూ వచ్చాము. ఇప్పుడు పేజ్ నెంబర్ 25 లో ఉన్నాం. దయచేసి మీ చేతిలో ఉండేటువంటి పుస్తకాన్ని జాగ్రత్తగా ముందు పెట్టుకొని ఈ క్లాస్ వినండి. పేజ్ నంబర్ 25 లో ఉన్నాం మనం. మీరు గమనిస్తే పేజ్ నంబర్లు ఎక్కడ ఉన్నాయంటే కింద ఉంటాయి చూడండి. ఇక్కడ పేజ్ నంబర్ 25. ఇప్పుడు ఆ పేపర్ని అలా ముందు పెట్టుకోండి మీ పుస్తకాల్లో. ఇప్పుడు నేను చెప్పేది బాగా చూడండి. ఇది చూడండి, దీనికి గమనించండి. సేమ్ ఉన్నట్టుంటాయి కానీ వేరే వేరే. చూడండి ఇక్కడ ఓ ఓ అంటే పైన ఇలా వస్తుంది. చూడండి పైన ఎలా ఉంది చూడండి. దాన్ని ఓ పైన చూడండి. ఓ అవు అంటే పైన ఇలా వచ్చింది చూడండి. ఇక్కడ ఇలా వచ్చింది కదా, అవునా? అవు అంటారు దాన్ని. ఇది అవు, ఇది ఓ. ఇది కనుక్కోవాలి, మీరు కనుక్కోవడం రావాలి. డిఫరెన్స్ అంటే ఒకదానికో తేడా ఉంటది. ఆ తేడాను గమనించడానికే ఈ పేపర్. ఓ అంటే ఎలా ఉంది, అవు అంటే ఎలా ఉంది, కన్ఫ్యూజ్ కాకూడదు. కన్ఫ్యూజ్ ఉంటాయి ఇక్కడ. సో ఓ అంటే పైన ఇలా అనాలి, ఓ అంటే ఇలా అనాలి. అవు అన్నప్పుడు పైన చూడండి ఎలా ఉందో. పైన ఒకసారి గమనించండి. అవు, ఇది అవు, ఇది ఓకేనా? సో ఓ అంటే మీరు ఇలా రాయాలి, అవు అంటే ఇలా రాయాలి, ఓకేనా? అలాగే ఇది చూడండి, ఇది చిన్న ఓ, ఇది చిన్న ఓ. ఇది కానీ చిన్న ఓ అంటే ఇంతే. కింద చూడండి, గమనించండి. కింద ఎలా ఉందో చూడండి. పై వరకు రాలా. ఒకవేళ పై వరకు వస్తే బా అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. పై వరకు రాస్తే బా, ఆ కింద అలా రాస్తేనే ఓ. ఓ అంటే సగం వరకే ఉంటది. బా అంటే ఫుల్ గా పై వరకు ఇలా రాయాలి. అది తేడాను గమనించండి. ఇలా చాలా దగ్గర పోలికలు ఉంటాయి, మనం చూసి అర్థం చేసుకోవాలి. ఓకే. అలాగే జ్ఞాకు జాకు తేడా ఉంటది. జ్ఞా అంటే లోపల ప్లస్ మార్క్ టైప్ లో వస్తుంది. ఇలా ప్లస్ మార్క్ ఉన్నట్టు ఉంటది జ్ఞా అంటే. జా అంటే అలా కాదు, జస్ట్ అలా తలకట్ టైప్ లో ఇలా ఉంటది. జా ఈ జ్ఞాకి తేడా ఉంటది. జ్ఞాకు జాకు తేడా ఉంటది. ఓకే, జ్ఞాకు జాకు తేడా ఉంటది. అలాగే ఇన్ని అంటే ఈ పక్కన ఒక ప్లస్ మార్క్ వస్తుంది. ఇన్ని అంటారు. ఇది ఈ ఉత్త ఈ అంటే ఈను ఉంటది అంతే. ఇది ఈ అన్నప్పుడు ఈనే. ఇన్ని అంటే ఈ పక్కన ఒక ప్లస్ మార్క్ టైప్ లో రాస్తారనమాట, ప్లస్ లాంటిది. సో అలాగనమాట. ఈకు ఇన్నీకు తేడా ఉంటది. అలాగే జా చూడండి, జాను ఓను ఈ రెండుటికి ఒక తేడా ఉంటది. ఓ అంటే ప్రక్కన ఇలా ఉండదు. జా అంటే మళ్ళీ ఒక కొమ్ము టైప్ లో ఇలా ఇస్తాం మనం. జా అంటారు దీన్ని. చూడండి, ఇది జా, ఇది ఓ, ఈ రెండిటికి తేడా ఉంటది. ఓకే. అలాగే పెద్ద ఝాకు ఘాకు తేడా ఉంటది. పెద్ద ఝాకు ఘాకు తేడా ఉంటది, గమనించాలి. ఝా, ఇది ఘా. పెద్ద ఝా అంటే సున్నా రౌండ్ పెద్దది ఉంటది. రా టైప్ లో రాసి ఆ తర్వాత పక్కన ఇలా అంటాము. కింద పొల్లు రెండో స్థానంలో ఉంటది. ఇది అలా కాదు. చూడండి, పొల్లులో తేడా ఉంది, తలకట్టులో తేడా ఉంది, సున్నా రాసే విధానంలో తేడా ఉంది. ఘా అంటే పెద్ద ఘా ఇలా రాయాలి. ఝా, ఇది ఝా.
పెద్ద ఝాల్. ఓకే, ధాకు ధాకు తేడా ఉంటది. ధా ధా అంటే మధ్యలో చుక్క ఉంటది ధాలో. దీనికి చుక్క ఉంది చూడండి, చుక్క ఉంటే ధా అనుకోవాలి, చుక్క లేకుండా ఉంటే ధా అనుకోవాలి. తేడా అది, తేడాన్ని గమనించాలి మీరు. ఇది ధా, ఇది థా, ఇది ధా, ఇది థా. అది తర్వాత నా నా నా, ఇది నా చిన్న నా, ఇది ఇది అణ పెద్ద నా. అణ అన్నప్పుడు చూడండి ఎలా ఉందో. దీనికి దానికి తేడా గమనించాలి. పలికేదేమో ఒకటే, కానీ రాసేటప్పుడు అన అంటే పెద్ద నా అంటే ఇలా రాయాలి, చిన్న నా అంటే ఇలా రాయాలి. అలాగే లా లా చూడండి, లా లా ఇది చిన్నలా, చిన్నలా. దానికి కింద మళ్ళీ ఒక రౌండ్ అప్ వేసి, అంటే ఒక రౌండ్ చుట్టి పైన ఇలా అంటే అది లా, అలా అవుతుంది. అలా ఇది పెద్దలా, ఇది చిన్నలా, ఇది చిన్నలా. అలాగే రా, బండి రా వేరు, చిన్న రా వేరు. రా రాము అని రాస్తాం కదా, అలాగా. బండి రా అంటే గుర్రము, ఇలాంటి వాటికి రాస్తారు. సో రా రాము ఇలాంటివి రా అంటారు దీన్ని. ఓకే, రాకు బండి రాకు తేడా, రాకు బండి రాకు తేడా. రా ఇలా ఉంది, ఇది పెద్ద రా, రా అది. అలాగే రాకు ఠాకు తేడా ఉంది, పెద్ద ఠా. ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది పెద్ద ఠా. ఠా పెద్ద ఠా. పెద్ద ఠా అంటే మధ్యలో చుక్క ఉంటది. పెద్ద ఠా, పెద్ద ఠా అంటే మధ్యలో చుక్క ఉంటదండి. అలాగే షే షా, షా షా ఉంది కదా, షే చూడండి, ఇది షే గట్టిగా ఒత్తి పలకాలి, షే అంట. ఇది సరిగమ పదని సా, సరిగమ పదని సా, ఇది సా, ఇది సా. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. పేజ్ నెంబర్ 25 లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఏ దాన్ని ఏమంటారు, దానికి దీనికి తేడా ఏంటి. అలాగే షా షా, ఇది షా, షే షా అంటారు కదా, ఇది పెద్ద షా, ఇది చిన్న షా. షే షా అంటారు కదా, ఇది షే, ఇది షా. ఆ విధంగా. అలాగే పెద్ద ఊ, ఊ ఈ చూడండి, దానికి దీనికి తేడా. ఇది ఊ, ఇది ఈ. ఓకేనా, రెండు సేమ్ కనిపిస్తాయి, అలాగే ఉంటది దీర్ఘము, కానీ అర్థం చేసుకోవాలి. అలాగే అమ్ముకు అహాకు తేడా. అమ్మ అంటే ఒకే సున్నా ఉంటది, పక్కన పెద్ద సున్నా ఉంటది. అహా అంటే 2 సున్నాలు ఉంటాయి, అదే తేడా. అమ్మ అహా, అమ్మ అంటే ఒకే సున్నా, అహా అంటే 2 సున్నాలు. మాకు యాకు తేడా. మా ఇది చిన్న సున్నా చిన్నగా ఉంటది, పైన వచ్చేసి మొత్తం కూడా అలా మీరు గమనిస్తే మా చూడండి ఎలా ఉందో. యా అంటే అలా కాదు, సున్నా పెద్దగా ఉంటది, ఆ తలకట్టు కూడా దానికి సమాంతరంగా వస్తుంది. ఈ తలకట్టు ఏమో పైన ఉంటది, మాలో తలకట్టు పైన వస్తుంది. కానీ యా చూడండి, యా ఇక్కడ చూడండి, యా చూడండి, యా అంటే ఎలా ఉందో చూడండి, ఒకసారి గమనించండి. అన్ని లావుగా వస్తుంది అనా, సున్నా కూడా లావుగా ఉంది, తలకట్టు కూడా పక్కనే వస్తుంది. యా అంటారు దాన్ని. ఫాకు బాకు, ఇది పెద్ద పా, ఫా అంటారు, పెద్ద పా. ఇది భా, ఫాకు బాకు తేడా గమనించండి బాగా. అలాగే లా, లా ఒక రకంగా ఉంది, టా ఒక రకంగా ఉంది. చూడండి, లా టా, లా ఇలా రాయాలి, టా అంటే ఇలా రాయాలి. ఓకే, సేమ్ అలాగే కనిపిస్తుంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, పెద్ద ఖాను పెద్ద భాను రెండు ఒకే మాదిరిగా కనిపిస్తుంటాయి, కానీ రాసేటప్పుడు హుషారుగా రాయాలి. ఖా పెద్ద ఖా, పెద్ద ఖా, ఇది పెద్ద ఖా, ఇది ఓకే. ఇది పెద్ద భా, ఇది దానికి దీనికి తేడా ఉంటది. ఓకే, అలాగే పాకు ఏకు తేడా ఉంటది. చూడండి, పా పా అంటే చూడండి జస్ట్ అలా ఉంది కదా. ఏ అంటే పైన ఒక తలకట్టు టైప్ లో ఇలా వచ్చింటది, ఇలా వచ్చింటది. ఓకే, చూడండి బాగా చూడండి, గమనించండి. ఇది పా, ఇది పా అంటే తలకట్టు అంతే, కానీ ఏ అంటే అది ఆ తలకట్టు వేరే ఉంటుంది. చూడండి, అలా అరచంద్రాకారం వచ్చినట్టు వచ్చింటది. ఓకే, అలాగే కాకు క్షాకు తేడా. కా అంటే ఇలా, క్ష అంటే షావత్తు చిన్న వచ్చింటది.
క్ష అంటారు. కాకు షాతు క్ష. అలాగే ఠాకును తాకును తేడా. టా అంటే లోపల చుక్కలు ఉంటాయి, ఇవి పెద్ద ఠా, ఇది పెద్ద థా తా, కానీ ఇది రా టైప్ లో రాసి చుక్క పెడతాం. ఇది అట్లా కాదు, దా టైప్ లో రాసి చుక్క పెడతాం మధ్యలో, అది తేడా. ఏ ఏ ఏ అంటే పైన ఉండదు, పైన ఏముండదు, ఏ ఖాళీ ఏ, అది పెద్ద ఏ ఏ అన్నప్పుడు పైన అలా అంటాం అనమాట, అది. అలాగే ఏకు ఐకు తేడా చూడండి, గమనించండి. పెద్ద ఏకు ఐకు తేడా, పెద్ద ఏకు ఐకు తేడా ఉంది. ఓకే, సో ఈ విధంగా మీరు వీటిని కనుక్కొనికి రావాలి. ఏం లేదు, ముందు పెట్టుకోండి, సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. ఓకే, ఎలా చెప్తారు? ఇది ఏంటి? ఓ. ఇది ఏంటి? ఔ. ఓకు ఔకు సేమ్ పోలికలు ఉంటాయి. అలాగే ఓ బా, ఇవి రెండు సేమ్ పోలికలు ఉంటాయి. ఓను బాను ఈ రెండు సేమ్ పోలికలు. అలాగే జ్ఞాకు జాకు సేమ్ పోలికలు ఉంటాయి. జాకు జ్ఞాకు సేమ్ పోలికలు. ఇవి చూడండి, గమనించండి ఈ లైన్ అంతా. అలాగే ఈ రెండు చూడండి, ఇన్యాకు ఈకు తేడా ఉంటది. ఇని అంటే పక్కన ఒక ప్లస్ మార్క్ ఉంటది అనమాట, అంతే తేడా. అలాగే జాకు ఓకు తేడా, జాకు ఓకు తేడా. జా అంటే సేమ్ ఓలకి రాసి మళ్ళీ పక్కన ఇట్లా అంటాం జాకు. ఓ అంటే అట్లా కాదు, ఇటు చూడండి, వదిలేస్తాం అంతే అట్లా. పెద్ద జా, జాకు గాకు తేడా. జా అంటే పెద్దగా రౌండ్, సున్నా పెద్దగా ఉంటది, పైన రా టైప్ లో రాస్తాము, రాసి పొల్లు కూడా రెండవ స్థానంలో పొల్లు ఇస్తాం. ఇది అట్లా కాదు, ఘా. సున్నా చిన్నగా ఉంటది, పొల్లు కూడా సున్నా దగ్గరే పెట్టేస్తాం అనమాట, అది ఘా. అర్థమైందా? అలాగే ధాకు తాకు తేడా ఏంటంటే, ధా అన్నప్పుడు మధ్యలో చుక్క ఉండదు, థాకు మధ్యలో చుక్క ఉంటది, అది తేడా. నా చిన్ననా, అనా పెద్దనా. లా లా అది అలా, ఇది లా. అలాగే రా, బండి రా వేరు, మామూలు రా వేరు. అలాగే రాకు టాకు తేడా ఉంటది. రా అంటే మధ్యలో పొల్లు చుక్క ఉండదు, పెద్ద టాకు మధ్యలో చుక్క ఉంటది, అది కూడా రా టైప్ లోనే రాస్తాం, మధ్యలో చుక్క పెడతాం. ఇది షా, శనివారం షా అంటారు దీన్ని. షా ఇలా రాయాలి. ఇది సా, సరిగమ పదని సా అంటారు దీన్ని. ఓకే, ఇది షే అంటారు, యాక్చువల్ గా ఇది సా అంటారు. ఇది పేజ్ నెంబర్ 25 లో ఇలా ఉన్నాయి. పేజ్ నెంబర్ 26 కూడా గమనించండి మీరు, చూడండి జాగ్రత్తగా చూడండి. ఎస్, ఇది షే షా అంటారు కదా, షా. అది పలికేటప్పుడు సౌండ్ ఒకటే, కానీ రాసేటప్పుడు షా. అలాగే షా, శనివారం షా అంటే ఇలా ఉంటది. ఊ, పెద్ద ఊ. ఈ, పెద్ద ఈ. ఇవి కూడా సేమ్ అలాగే ఉంటాయి, కానీ గమనించాలి. ఓకే, చూడండి బాగా చూడండి. ఇది ఊ ఊ, ఇది ఇది ఈ అదనమాట. అమ్ అంటే ఒకే సున్నా ఉంటది, పెద్దగా ఉంటది. ఆహా అంటే రెండు సున్నాలు ఉంటాయి, అది. తర్వాత మా 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 అంటే చూడండి, కింద చిన్నగా సున్నా ఉంటది, పైన వరకు ఇలా ఉంటది. అలాగే యా, మాకు యాకు తేడాది. ఇది పెద్ద సున్నా ఉంటది, తర్వాత తలకట్టు కూడా దాని సమాంతరంగా వస్తుంది. అలాగే ఫా భా, ఫా భా రెండిటికి పొల్లులు ఉంటాయి. లాకు టాకు సేమ్ ఉంటది, ఒకే మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి, లాను టాను. ఇది అలా కాదు, టా అనేది ఇలా ఇలా మధ్యలో ఇలా అని ఇలా రాస్తాం, టా. అది పైన కూడా పొల్లు ఉంటది. ఖ, పెద్ద ఖ, భా సేమ్ ఒకే మాదిరిగా కనిపిస్తాయి చూడండి, పెద్ద ఖ బా. అలాగే పా పా ఏ, పాను ఏను రెండు ఒకే మాదిరిగా కనిపిస్తాయి, రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి. అలాగే కాను క్షాను, కా క్ష ఈ రెండు కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని రాయాలి. కింద షావత్ ఉంటది క్ష అంటే. అలాగే పెద్ద ఠాను పెద్ద థాను, పెద్ద థా పెద్ద ఠా ఒకే మాదిరిగా ఉంటాయి, మధ్యలో చుక్కలు వస్తాయి. దీనికి ఈ రెండిటికి చుక్కలు వస్తుంటాయి, హుషారు. తర్వాత ఏను ఏను, ఏ అంటే ఇలా ఉంటది, ఏ అంటే పైన ఇలా అనాలి మళ్ళీ ఎక్స్ట్రా.
అలాగే ఏకు ఐకు తేడా ఉంటది. ఏ అంటే ఇలా అంటాం, ఇది ఐ. ఇది చూడండి, గమనించండి. ఇలాగే మీరు ఒక నోట్బుక్ తీసుకొని చక్కగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా ఉంటాయి, ఈ తేడాలు ఇలా ఉంటాయి, వీటిని ఇలా పలకాలి అని బాగా ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఓకే ఫ్రెండ్స్, సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఈ పుస్తకాలు మీకు కావాలనుకుంటే మా సంస్థ రైజ్ రామోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్, మా సంస్థ తరపున పుస్తకాలు, వీడియోలు అన్నీ కూడా మీకు ఇప్పుడు లభిస్తూ ఉన్నాయి. హ్యాపీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇంగ్లీషే కాదు, తెలుగు వర్ణమాల అంటూ మా పుస్తకం ఉంది. టోటల్ గా మొత్తం కూడా మీరు చక్కగా తెలుగుతో సహా అన్ని నేర్చుకోవచ్చు. మీకు ఏదైనా ఇంకా సలహాలు, సూచనలు లేదా మా ప్రోడక్ట్లు అంటే బుక్లు కావచ్చు, వీడియోలు కావచ్చు, అన్నీ కూడా ఒక లైన్ ప్రకారంగా కావాలనుకునేవారు మా నంబర్కు, సెల్ నంబర్ కావచ్చు, వాట్సాప్ నంబర్ కావచ్చు, ఇదే నంబరే, డిహెచ్ రాము, సెల్ నంబర్ 9390495239. ఈ నంబర్కు కాల్ చేసి మీకు కావలసిన విషయాలన్నీ తెలుసుకోండి. పుస్తకాలు, వీడియోలు అన్నీ కూడా లైన్ ప్రకారంగా మీకు అందజేయడం జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.